హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు మీ సౌమ్య. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. మీ అందరూ కూడా ఇంకా బాగుండాలనే కోరుకుంటున్నాను. సో వినాయక చవితి అందరూ ఎలా చేసుకున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక షార్ట్ కూడా పెట్టాను, నేను షార్ట్స్ కూడా పెడుతూ ఉంటాను, చూసేయండి. అండ్ ఇక్కడైతే ఫస్ట్ దేవుడు క్లీనింగ్తో స్టార్ట్ అయింది. ముందు రోజు అంటే థర్స్డే రోజే నేను దేవుడిని క్లీన్ చేసేసుకున్నా. ఆ క్లిప్ యాడ్ చేశా. తర్వాత సామాన్లన్నీ తోముకోవడము, దేవుడి సామాన్లన్నీ క్లీన్ చేసేసుకుని ఫస్ట్ అయితే కుకింగ్ సెక్షన్స్ కంప్లీట్ చేసేసుకుంటే పూజ ఈజీగా అయిపోతుంది అనేది నా ఫీలింగ్. సో కొన్ని చిన్న చిన్న వస్తువులు మర్చిపోతూ ఉంటాం కదా, సో నాకు అలాగే జరిగింది. సో ప్రొవిజన్స్ లిస్ట్ ఇంకా కంప్లీట్గా నేను తీసుకోలేదు, కాబట్టి పూజకి కావాల్సినవి మాత్రం ఆర్డర్ చేశా. సో కొన్ని ఆర్డర్ చేసుకొని అయితే వంట స్టార్ట్ చేశాను. సో మెయిన్ ఫస్ట్ మామిడికాయ పప్పు చేశాను. తర్వాత యాక్చువల్లీ చింతకాయ పచ్చడి చేస్తారు మా అత్తయ్య గారు వాళ్ళకి ఆనవాయితీ. జిల్లేడు కాయలు కూడా చేస్తారనమాట. సో నాకు అది అస్సలు రానే రాదు. అట్టర్ ఫ్లాప్ అంటే అట్టర్ ఫ్లాప్ అయిందనమాట. అది బాగానే చేశాను, కానీ అంత టేస్టీగా రాలేదు, సరిగ్గా ఉడికినట్టు అనిపించలేదు. సో అత్తయ్య గారు అయితే బాగా చేస్తారు. సో ప్రాసెస్ అడిగాను ఈసారి. హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయాలని అనుకుంటున్నాను. ప్రతిసారి నాకు అంతగా రావు జిల్లేడుకాయలు ఒకటి. సో ఇక్కడైతే మా పాపకి యాపిల్ని ఇలా ఉడకపెట్టి, ఎవరైనా 1 year బేబీస్ ఉంటే కనుక ఎప్పుడైనా ఒకసారి ఇలాగా రాగి ఇంకా యాపిల్ కాంబినేషన్ వాళ్ళకి పెడుతూ ఉంటే బోన్ స్ట్రెంత్కి చాలా మంచిది. సో యాపిల్ని అయితే ఉడకపెట్టేసిన తర్వాత దాన్ని ప్యూరీలాగా చేసేసుకుని, ఇంకా 1 year దాటింది కాబట్టి రా యాపిల్ ఇచ్చేయచ్చు. కానీ రా యాపిల్ ఈ రాగి దాంతో అది సరిగ్గా తినట్లేదు, వామిటింగ్ చేసుకున్నట్టు చేస్తుందని నేను దాన్ని కొంచెం ఉడకపెట్టిన తర్వాత రాగి ఉడకపెట్టాక ఈ రెండింటిని కలిపి కొంచెం లైట్గా నెయ్యి కానీ హనీ కానీ, స్వీట్నెస్కి కొంచెం హనీ కానీ బెల్లం కానీ యాడ్ చేసి పెడుతున్నాను. ఇక్కడైతే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేస్తున్నాను. యాక్చువల్లీ కొబ్బరికాయ చింతకాయ పచ్చడి చేయాలి, కానీ చింతకాయలు తెప్పించుకోలేదు. మళ్ళీ వెళ్ళడం ఎందుకులే, వర్షం పడుతుందని చెప్పి ఇంకా నేను కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేస్తాను. సో మీలోపు మా బుడ్డిది లేచేసింది. అది లేచిందంటే నా పని అస్సలు అవ్వదు, బట్ సమ్హౌ మేనేజ్ చేస్తాం నేను మా హస్బెండ్. ఆయనేమో దేవుడి దగ్గర అన్నీ సర్దుతున్నారు, తీసుకోవడానికి వెళ్ళారు. నేనేమో వంట స్టార్ట్ చేస్తాను అనమాట. యాక్చువల్లీ ఏంటంటే చాలా మిరాకిల్ అని చెప్పాలండి ఇది. ఎందుకంటే అసలు ఐఎమ్ ఆల్మోస్ట్ నియర్ టు మై పీరియడ్స్ అనమాట. అసలు అయిపోతుందేమో ఇవాళ నాకు చేయలేనేమో అనుకున్నాను. అలాంటిది చాలామంది ఆడవాళ్ళు రిలేట్ అవుతారు. ఇలాంటి ఇబ్బందే కదా చాలా. సో ట్యాబ్లెట్స్ అయితే నేను ఐ డోంట్ ప్రిఫర్, కాబట్టి చూద్దాంలే స్వామి దయ అంతే అవుతుందిలే అనుకున్నాను. కానీ అడ్డు రాకుండా గడిచిపోయింది. చక్కగా చేసుకున్నాను పూజ. కుడుములు అక్కడ అవుతూ ఉండగానే వడ చేద్దామంటే గారెలు వేద్దాం అనుకున్నాను. అది కాస్త కొంచెం పిండి లూజ్ అయ్యేటప్పటికి దాంట్లో కొంచెం అంటే మన అల్లం పచ్చిమిరపకాయలు అన్నీ వేసి పునుగుల్లాగా వేసేసాను అనమాట. ఈ మోదక్ చేసేది మా హస్బెండ్ తీసుకురమ్మంటే పాపం మంచిది తీసుకొచ్చారు. ప్లాస్టిక్ది ఎందుకు, మెటల్ తీసుకొస్తానని. ఇదైతే అట్టర్ ఫ్లాప్ అయింది ఫస్ట్. ఈ రెసిపీ చేద్దాం అనుకుని మీకు చూపిద్దాం అనుకున్నాను, కానీ ఫ్లాప్ అయిపోయింది. సో ఐ ఎండెడ్ అప్ దాన్ని వదిలేసాను అనమాట. వెంటనే ఇంకా జిల్లేడుకాయలు చేసేసాను. ప్రోటోకాల్ ఫాలో అయ్యాను, కానీ టేస్టీగా రాలేదు. సో అరిటాకులో పెట్టి ఇలాగా చుట్టి నేనైతే ఉడకబెట్టడానికి ట్రై చేశాను. టేస్ట్ అయితే రాలేదు, కానీ ఏదో సమ్ ప్రాసెస్ అయితే తేడాగానే వచ్చింది ఈసారి కరెక్ట్గా చూసి నేర్చుకోవాలని ఫిక్స్ అయిపోయాను. సో మీకు ఏమైనా మెమరీస్ ఉన్నాయా? నేనైతే చదువుతున్నప్పుడు వినాయకుడిని చిన్నప్పుడు అంటే పెళ్లి కాకముందు మా అమ్మ వాళ్ళ ఇంట్లో మేము చేసుకున్న వినాయక చవితి రోజులకి వెళ్ళిపోయాను. అలా మీరు ఏమైనా మెమరీస్ ఉన్నాయా? మా అమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద వినాయకుడిని తీసుకొచ్చాడు అన్నయ్య అనమాట. ఇంత పెద్దది ఎందుకురా అంటే, ఏం కాదు బాగుంటుంది అని. అంటే అప్పట్లో అవేర్నెస్ ఉండేది కాదు కదా, కలర్ వినాయకుడిని తెచ్చుకోకూడదు, కలర్ వాడకూడదు అని. ఇప్పుడైతే ఉంది, కానీ అప్పుడంత లేదు కాబట్టి కలర్ వినాయకుడిని తెచ్చుకునే వాళ్ళే. ఎలకని నేనే పసుపు ఇంకా మైదా పిండితో నేనే చేసేసాను అనమాట. అలా మెమరీస్లోకి వెళ్ళిపోయాను. మీ మెమరీస్ ఏంటి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే వంట అంతా అయిపోయింది, అప్పటికే లేట్ అయిపోయింది. ఈ లోపల మా హస్బెండ్ అయితే డెకరేషన్ పార్ట్ అంతా చేశారు ఆయనే. సో ఫస్ట్ వినాయకుడి పూజ స్టార్ట్ చేసామని చెప్పి లేట్ అయిపోతుందని తర్వాత నేను వెళ్ళి కూర్చున్నాను అనమాట, పాపకి ఫీడ్ చేసేసి. సో మా బుజ్జి వినాయకుడు అయితే ఈయన. వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ అవర్ బేబీ. సెకండ్ వినాయక చవితి మా బాబు పుట్టిన తర్వాత జిల్లేడుకాయలు, పునుగులు, అన్నం పరమాన్నము, పులిహార చేద్దాం అనుకున్నాను, కానీ అవ్వలేదు. ఉండ్రాళ్ళు జిల్లేడుకాయలు అయితే మస్ట్, కాబట్టి ఆ 2 అయితే ఫినిష్ చేసి ఫ్రూట్స్ కూడా నైవేద్యం పెట్టానమాట. ఆ పూజ అంతా అయిపోయాక హారతి ఇస్తూ ఒక పాట కూడా పాడాను. సో మీ అందరూ ఎలా చేసుకున్నారు, ఎన్ని రకాలు వండుకున్నారు, కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఐ ఫీల్ వెరీ మచ్ హ్యాపీ. సో మా బుజ్జి వినాయకుడు అయితే ఇలా మండపం డెకరేషన్ అయితే ఇలాగ చేసుకున్నాను. ఇంకా డెకరేషన్ ఐడియాస్ ఏమైనా ఉంటే నాకు షేర్ చేయండి, మీరు ఎలా చేసుకున్నారు అనేది. సో ఇలా నా పూజ హడావిడిగా అయితే అయ్యింది, కానీ లాస్ట్ మినిట్లో మాత్రం బాగా చేసుకున్నాను పూజ ప్రశాంతంగా. అదనమాట. సో ఒక పాట కూడా పాడానని చెప్పాను కదా, నాకైతే చాలా ఫాండ్ మెమరీ ఈ పాట కూడా. ఫస్ట్ టైం సంగీతం నేర్చుకున్నప్పుడు మా టీచర్ నేర్పించారు ఈ పాట.
गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि. సో మార్నింగ్ అయితే నార్మల్ డ్రెస్ వేసేసుకుని రెడీ అయిపోయాను. వివిధ కలెక్షన్స్ తీసుకున్న టాప్ కూడా మార్నింగ్ వేసుకున్నది. ఈవినింగ్ అయితే ఇలా రెడీ అయ్యి అత్తయ్య గారు వాళ్ళ దగ్గరికి ఒకసారి వెళ్ళి బయట యాక్చువల్లీ మండపం చూసి మా కజిన్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్దాం అనుకున్నాం, కుదరలేదు. అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ టైంకి మాకు లేట్ అయిపోయిందనమాట. వినాయకుడిని చూసి రిటర్న్లో వచ్చేటప్పుడు ఏదో 2-3 వినాయకులు చూసి ఈలోపు మా బుడ్డి కూడా క్రాంకీ అయిపోయింది బాగా. ఆకలో మరి నిద్ర తెలియలేదు, చాలా సతాయించేసింది. సో దాన్ని అయితే ఇంటికి తీసుకొచ్చేసి దాన్ని కొంచెం ఇంటికి తీసుకొచ్చాక ఫుడ్ అయితే పెట్టేసి పడుకోబెట్టేసాం. మేమైతే మంచిగా మూవీ చూసాం అనమాట కాసేపు. సో దిస్ ఈజ్ ఇట్. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్లు మీ సౌమ్య. ఐ విల్ బీ బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. అంటిల్ దెన్ బాయ్. ప్లీజ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. బాయ్.